ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శివంపేట మండలం పోతుల బోగుడ సమీపంలో భారీ వరదకు ఉసిరికాపల్లి వెల్దుర్తి రోడ్డు కొట్టుకుపోయింది. ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. తెలంగాణలోనే అత్యధిక వర్షపాతం వర్గల్ మండలం గౌరారంలో నమోదైంది. రెండో స్థానంలో మండల కేంద్రమైన ములుగులో నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గౌరారంలో 235.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగులో 186.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా శివారు గ్రామమైన వాగునూతి మీదుగా రంగారెడ్డి జిల్లాలోని ఫార్మా కంపెనీలకు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అటువైపు వెళ్లే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అదే కాకుండా అదేవిధంగా చెరువులు కుంటల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది.